న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. పార్క్ చేసి ఉన్న ఆటోలను చోరీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మోహన్ కుమార్, సిఐ శ్రీనివాస్, బి రవికుమార్లతో కలిసి వివరాలు వెల్లడించారు. జూన్ మాసంలో మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో చోరీకి గురికాక బాధితుడు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుండగా మంగళవారం పోలీసులు తనిఖీలు చేస్తుండగా కళ్యాణ్ వెంకటేష్ ఆటోను తనిఖీ చేయగా ఎలాంటి దస్త్రాలు లేనట్లుగా గుర్తించినట్లుగా చెప్పారు. దీంతో వెంకటేశం విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్తూ పారిపోయేందుకు యత్నించగా అతనిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా చోరీల చిట్టా విప్పాడని తెలిపారు. దీంతో రాజు, శ్రీశైలం కుమార్లను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. కాగా ఇదే చేస్తూ సంబంధం ఉన్న జవహర్ పరార్లో ఉన్నాడని, త్వరలోనే అతను కూడా అరెస్ట్ చేస్తామన్నారు. నిందితుల నుంచి సుమారు 8 లక్షల విలువ చేసే 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. శంషాబాద్కి చెందిన ముగ్గురు వ్యక్తులు వెంకటేష్, రాజు, శ్రీశైలం వీళ్ళు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి గత సంవత్సర కాలం నుంచి రాత్రిపూట ఆటోలను దొంగతనం చేస్తున్నటువంటి ఈ వీళ్ళని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యూసుఫ్గూడ చెక్పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే డిఐ మధురానగర్ రవికుమార్ గారు, తర్వాత వాళ్ళ యొక్క స్టాఫ్ గోపి, వీళ్ళు శ్రీనివాస్ వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ ఆటోలో ఈ ముగ్గురు వ్యక్తులు సస్పిషియస్ మేనర్లో వెళ్తున్నారు. అప్పుడు ఈ డాక్యుమెంట్స్ చెక్ చేస్తే డాక్యుమెంట్లు ఏమీ లేవు. అనుమానం వచ్చి వాళ్ళని పక్కకి ఆపి వాళ్ళని విచారిస్తే వాళ్ళు మొత్తం గత సంవత్సర కాలం నుంచి 6 ఆటోలని దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దొంగతనం చేసినటువంటి ఆటోలని 2 ఆటోలని ఆల్రెడీ 2 వ్యక్తులకి అమ్మారు. ఒక అతను ఇబ్రహీంపట్నం అతనుకుని, ఇంకొక అతను సైదాబాద్ కాలనీ కుమార్ అనే అతనుకుని, జవహర్ అనే అతనికి 2 ఆటోలు చాలా తక్కువ రేటుకి అమ్మారు. అయితే వాళ్ళకి అమ్మేటప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఈ ఆటో మా ఫ్రెండ్ది, నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఈ ఆటో ఇచ్చాడు, దీనికి డాక్యుమెంట్స్ ఏం లేవు అని చెప్పి 20,000కి ఒక ఆటో, 40,000కి ఒక ఆటో అమ్మటం జరిగింది. ఆ కొనేవాళ్ళు కూడా తెలిసి కొన్నారని చెప్పి మా విచారణలో ప్రాథమికంగా తేలింది. అందుకని ఇప్పుడు అందులో ఆ రిసీవర్ ఒక అతను కుమార్ అనే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 ఆటోలు వీళ్ళు అంటే ఈ కొనేవాళ్ళని మభ్యపెట్టి, అంటే డాక్యుమెంట్లు లేవు అంటే జనరల్గా ఎవరు కొనరు కాబట్టి వాళ్ళని ఏ విధంగా అమ్మాలనే యోచనలో ఉండి ఇప్పుడు దాన్ని అవకాశం దొరికినప్పుడు అమ్మడానికి రెడీగా ఉంచుకున్నారనమాట. ఇంకొక వెహికల్ ఏమో ఈ ఆర్జీఐ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ దగ్గర ఒక వెహికల్ ఉన్నట్లు చెప్తున్నారు. ఆ వెహికల్ ఏమో సస్పిషియస్ మీద వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆపితే దాన్ని అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అది ఒక వెహికల్. మొత్తం 6 వెహికల్స్ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఈ 6 వెహికల్స్ ఒకటేమో మధురానగర్ పోలీస్ స్టేషన్, రెండోది పంజగుట్ట, 3 జడ్చర్ల, తర్వాత శంషాబాద్, ఇంకొక వెహికల్ ఇంకొక ప్లేస్లో దొంగతనం చేశారు. ఈ 6 వెహికల్స్ మొత్తం కలిపి ఒక 8 లక్షల రూపాయల వర్త్ ఉంటుంది. ఇప్పుడు 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 ఎక్యూజ్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ ప్రాపర్టీ రికవరీ చేశాము. ఈ ప్రాపర్టీని ఆ కంప్లైంట్స్ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చెప్పి కోర్టు ద్వారా వాళ్ళకి ఈ ఆటోలు ఇప్పించడం జరుగుతుంది. ఒక అతను ఇంకా రిసీవర్, ఇంకొక అతను కూడా పరారీలో ఉన్నాడు, జవహర్ అని చెప్పి అతను కూడా పట్టుకుంటారు. పాత కేసులు ఏం లేవు కానీ అన్నీ ఫ్రెష్ అఫెండర్స్. అంటే డబ్బుల గురించి దొంగతనం చేసి అమ్మటం లేదు. ఓన్లీ ఆటోలు. ఎందుకంటే ఇతను ఆటో డ్రైవర్ వెంకటేష్ అనే అతనికి ఈ ఆటోల మీద అవగాహన ఉంది. ఆటో హ్యాండిల్ లాక్ ఎట్లా బ్రేక్ చేయాలి, చేసిన తర్వాత అంటే అది కీ లేకుండా ఇగ్నిషన్ ఆన్ చేయకుండా ఏ వైర్లు కలిపి దాన్ని చేస్తే ఆటో స్టార్ట్ అవుతుంది అనేది అవగాహన. ఆటోలు తీసుకుని పోతారు. 4 అయ్యారు. ఇంకొక అతను